మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరోసారి పట్టం కట్టారని వారన్నారు. రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు కానీ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకనే కాకుండా ప్రతి నిరుపేదకు ఏ అందాలో ఏది చెందాలో బాధ్యత చెందింది కాబట్టి మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మనమందరం అందరికీ అండగా ఉంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్ వచ్చినా ఎవరికి సీట్ వచ్చినా ఏ వర్గానికి వచ్చినా ఇదే కలిసికట్టుతో గెలిపించేసి మనం మాట్లాడే మండలంలో నిజం కాదా, బస్సులో మహిళలకు అన్నది అది నిజం కాదా, గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది నిజం కాదా, మరి చెప్పనటువంటి సన్నబియ్యం ఇచ్చింది ఈరోజు నిజం కాదా, ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ కల్పన లేక యువత నిర్వీర్యం అవుతుంటే ఎన్నో రకాల ఉద్యోగాలు టీచర్లకు కానీ డిఎస్సీ వేసి 12 సంవత్సరాల తర్వాత డిఎస్సీ వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కాదా, ఇవన్నీ వాళ్ళ కళ్ళకు కలబెట్టలేవని వాళ్ళందరూ ఇకనైనా ఆలోచన చేసి ప్రజల యొక్క ప్రజాప్రభుత్వం యొక్క చేసినటువంటి ఉత్సాహంగా జరుపుకుంటున్న సందర్భము చాలా సంతోషకరము. మరి ఇదే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి పేదలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు సాకారం అవుతున్న వేళ మరి ప్రజలందరూ కూడా కలిసికట్టుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో